అయ్యా 10 అవతారాలు కావాలా మనకి? ఒక్కడు చాలదా? కాదు, 10 కావాలి మనకి. అజ్ఞానం భయంకరంగా ముంచుకుపోయి మన లోపల జ్ఞానం అనే దాన్ని తీసుకుపోయి ఏ లోపల సముద్రంలో దాచిపెట్టిందో తెలియదు. సోమకాసులో లాక్కుపోయి ఎక్కడ దాచిపెట్టాడు కూడా మనకు తెలియదు. ఆ జ్ఞానాన్ని వెలికి తీయడానికి స్వామి ఒక్కసారి నువ్వు మత్స్యమై వచ్చి ఆ దాగిపోయిన దాన్ని బయటకు తీయవయ్యా అని ప్రార్థన చేయాలి. అలాగే సాధన చేస్తూ ఉంటే ప్రధానంగా మథనం చేయవలసినటువంటి మనస్సు అనే మందర పర్వతం కృంగిపోతుంది, నిబ్బరం కోల్పోతుంది. తిరిగి దాన్ని నిబ్బరం కలిగించి నిలబెట్టడానికి కూర్మావతారం కావాలి. అలాగే గతి తప్పిపోతున్న బుద్ధిని తిరిగి దాని కక్షలో దాన్ని పెట్టాలి, గతిలో పెట్టాలంటే వరాహతారం కావాలి. ఎంత సాధన చేస్తున్నా ఉందా లేదా ఉందా లేదా లేదేమో అనిపించి హిరణ్యకశిపుడు అనేవాడు మన లోపల ఉన్నాడు. సంశయం, సందేహం, వాడిని చీల్చాలంటే నరసింహస్వామి రావాల్సిందే. తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు ఎంత చెప్పినా అన్నీ నావే అన్నీ నావే అని అహంకరిస్తూ ఉన్నవాడివి నీదేం కాదురా అన్ని లోకాలు నావే అని చెప్పి ఆ తలలో ఉన్న అహంకారాన్ని అణచడానికి రావాల్సిందే ఆ వామన త్రివిక్రమావతారం. ఏది కాదు చెప్పండి. ఎంత చెప్పినా ఆ రాజసం ఉన్నదే అనేక మార్లు బయటకు వస్తుంటుంది. నన్ను మించిన వాళ్ళు లేడని. నీదాన్ని ఇలాక్క త్రిసప్త సమిధకృతాహ 3 ఏడులు 21 మార్లు నరికి పారేస్తా. మొత్తం నీలో ఉన్న ఆ రాజసాన్ని అని పరశువు పట్టుకెళ్ళి బయలుదేరిన బ్రహ్మతేజం రావాల్సిందే. అది పరశురాముడు. ఆ తర్వాత ఎంత కాదన్నా 10 తలకాయలు 10 ఇంద్రియాలతో తగని కామంతో తకతకలాడిపోతున్న దశకంఠుణ్ణి కొట్టాలి అంటే మూర్తి భవించిన ధర్మం రామచంద్రమూర్తి రావాలి. అంతేనా? మనలో మోడై బీడై మిగిలిపోయిన బ్రతుకు నేలని పండించడానికి ఫలధారి అయినటువంటి బలరామమూర్తి రావాల్సిందే. మన లోపల అనాహతనాదాన్ని పలికిస్తూ మనకి గీతోపదేశం చేస్తూ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ తీసుకువెళ్ళడానికి ఆచార్యమూర్తి అయినటువంటి కృష్ణ పరమాత్మ రావాల్సిందే. ఎంత చెప్పినా కలి ప్రభావం అండి. అనేక రకాల మ్లేచ్ఛ భావాలు ఆక్రమించుకుంటూ ఉంటాయి. మనం బాగున్నా కలి ప్రభావం ఏం చేయాలి? అప్పుడు ఆ నారాయణ తేజస్సే కల్కి అయి రావాలి. కనుక దశావతారాలు మనకు రావాల్సినదే. దశావతారాలు అమ్మకి భిన్నము కాదు. అమ్మే నారాయణుడు, అమ్మే శివుడు. ఇది తెలుసుకోవాలి. ఇది తెలియక అమ్మవారి చేతి నుంచి వచ్చేయండి విష్ణువు తక్కువ పిచ్చి పిచ్చి భావాలు వదిలేయాలండి. ఎప్పటికి నుంచి ఎప్పటికి బాగుపడతామో మనం తెలియట్లేదు.